గత 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో రాకముందు ఎన్నికల హామీల భాగంగా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. 40% 50% కూడా గ్రామాలలో రుణమాఫీ కాలే. అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దాంతోపాటు 2 సార్లది రైతు భరోసా 10,000 కేసీఆర్ ఇచ్చేది ఏం సరిపోతుంది, నేను ఏడాదికి 15,000 ఇస్తా అని మరి 12,000 పెట్టి అది కూడా 2 సార్లది రైతు బంధు కూడా ఇవ్వలేదు. దాంతోపాటు ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చారో మరి 4,000 ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాల దగ్గర ఇప్పుడు పూర్తి అవుతున్నది. మరి ఈ కుటుంబానికి 4 లక్షలు 4,000 పెన్షన్ కూడా రాలేదు. మరి అంతేకాదు ఇంట్లో పాప డిగ్రీ చేసి ఉన్నది, స్కూటీ ఇస్తామన్నారు. డిగ్రీ చేసిన ప్రతి ఆడపిల్లకు మరి స్కూటీ కూడా రాలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మరి ఎక్కడ పోయిందో 2 లక్షల ఉద్యోగాలు తెలియదు. మరి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి పూర్తిగా ప్రజలను మోసం చేసిండు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఏదైతే ముకరాకి గ్రామంలో ఇచ్చోడ మండల్ ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ విధంగా ఈ కుటుంబం మాకు ఇది మాఫ్ చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నది. మరి ఈ మాకు సంక్షేమ పథకాలు అందట్లేదని గోడపై ఇట్లా రాసి తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై పేరు అశోక్ ముకురాకి. మాకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు రైతు భరోసా కూడా 2 సార్లు రాలేదు. మాకు ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏం చేయలేదు. గత 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో రాకముందు ఎన్నికల హామీల భాగంగా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. 40% 50% కూడా గ్రామాలలో రుణమాఫీ కాలే. అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దాంతోపాటు 2 సార్లది రైతు భరోసా 10,000 కేసీఆర్ ఇచ్చేది ఏం సరిపోతుంది, నేను ఏడాదికి 15,000 ఇస్తా అని మరి 12,000 పెట్టి అది కూడా 2 సార్లది రైతు బంధు కూడా ఇవ్వలేదు. దాంతోపాటు ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చారో మరి 4,000 ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాల దగ్గర ఇప్పుడు పూర్తి అవుతున్నది. మరి ఈ కుటుంబానికి 4 లక్షలు 4,000 పెన్షన్ కూడా రాలేదు. మరి అంతేకాదు ఇంట్లో పాప డిగ్రీ చేసి ఉన్నది, స్కూటీ ఇస్తామన్నారు. డిగ్రీ చేసిన ప్రతి ఆడపిల్లకు మరి స్కూటీ కూడా రాలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మరి ఎక్కడ పోయిందో 2 లక్షల ఉద్యోగాలు తెలియదు. మరి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి పూర్తిగా ప్రజలను మోసం చేసిండు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఏదైతే ముకరాకి గ్రామంలో ఇచ్చోడ మండల్ ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ విధంగా ఈ కుటుంబం మాకు ఇది మాఫ్ చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నది. మరి ఈ మాకు సంక్షేమ పథకాలు అందట్లేదని గోడపై ఇట్లా రాసి తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై పేరు అశోక్ ముకురాకి. మాకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు రైతు భరోసా కూడా 2 సార్లు రాలేదు. మాకు ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏం చేయలేదు.